హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీవీఆర్ లెర్నింగ్ స్పాట్. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్ని స్టాక్ జీకేతో మ్యాచ్ చేసి చదువుతామో అప్పుడే ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయగలము. సో కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ వీడియోలో 2025 అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు సంబంధించిన లేటెస్ట్ అండ్ సెలెక్టెడ్ 25 బిట్స్ని ఇవ్వడం జరిగింది. సో చివరి వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. అలాగే మరిన్ని వీడియోలు చేయడం కోసం మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత బూస్టప్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. రైట్, ఫస్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహం ఎక్కడ నిర్మించబడుతుంది? ఆన్సర్ ఈస్ బీహార్లోనే చంపారన్. ఇక్కడ 108 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహం నిర్మించడం జరుగుతోంది. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రక నేతాజీ శిల్పం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఈస్ ఏ కార్గిల్ దార్చిక్ లోయ. కార్గిల్ జిల్లాలోని దార్చిక్ లోయలో 41 అడుగుల ఎత్తు 17 టన్నుల బరువుతో నేతాజీ శిల్పాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ థర్డ్ వన్, పసిఫిక్ రిచ్ 2025 విన్యాసం ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ సింగపూర్. ఈ విన్యాసంలో అంటే పసిఫిక్ రిచ్ 2025 విన్యాసంలో మన దేశం నుంచి ఐఎన్ఎస్ నిస్తార్ పాల్గొనడం జరిగింది. ఫోర్త్ వన్, ఇంటర్పోల్ ఆసియా కమిటీ సభ్యుడిగా ఇటీవల ఎన్నికైన దేశం ఏది? ఆన్సర్ ఈస్ భారత్. ఇటీవల సింగపూర్లో జరిగిన ఇంటర్పోల్ సమావేశంలో భారతదేశం ఆసియా కమిటీ సభ్యుడిగా ఎన్నికైంది. ఈ సభ్యత్వం వల్ల అంతర్జాతీయ నేరాలపై ప్రముఖ పాత్రను లేదా ప్రభావాన్ని భారత్ చూపించగలుగుతుంది. ఫిఫ్త్ వన్, ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో విడుదల చేసిన 100 రూపాయల నాణ్యం ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ ఈస్ భారతమాత చిత్రం. ఈ ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో విడుదల చేసిన 100 రూపాయల కాయిన్లో భారతమాత చిత్రం అనేది ముద్రించబడింది. ఈ విధంగా భారతమాత చిత్రాన్ని ముద్రించబడటం అనేది ఇండియన్ హిస్టరీలోనే మొదటిసారి. సిక్స్త్ వన్, ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత స్మార్ట్ కరెన్సీని ఏ దేశం విడుదల చేసింది? ఆన్సర్ ఈస్ యుఏఈ. యుఏఈ 2025లో ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ కరెన్సీని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా విడుదల చేయడం జరిగింది. సెవెంత్ వన్, భారతదేశంలో మొదటి క్వాంటమ్ డేటా సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఈస్ బెంగళూరు. నెక్స్ట్ ఎయిత్ వన్, భారతదేశపు మొదటి సౌర రైలు ఎక్కడ నడపబడింది? ఆన్సర్ ఈస్ కేరళ. రైట్, నెక్స్ట్ తొమ్మిదవది, ఉంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2025 సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఈస్ అమెరికా. అమెరికాలోని న్యూయార్క్లో 2025 80వ సమావేశం జరిగింది. ప్రతి సంవత్సరం అమెరికాలోనే జరుగుతుంది ఈ ఉంగా సమావేశం అనేది. నెక్స్ట్ 2025లో ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గెలిచిన సినిమా ఏది? ఆన్సర్ ఈస్ సి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఈ సినిమా యొక్క డైరెక్టర్ వచ్చేసి పాయల్ కపాడియా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ ISSA అవార్డు 2025ను భారత్ ఏ విభాగంలో గెలుచుకుంది? ఆన్సర్ ఈస్ బి సోషల్ సెక్యూరిటీ కవరేజ్. భారత్ సామాజిక భద్రతలో విప్లవాత్మకమైన మార్పుల కోసం 2025లో ISSA అవార్డును గెలుచుకుంది. జుబిన్ గార్గ్ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఈస్ సింగపూర్. జుబిన్ గార్గ్ అనే గాయకుడు సింగపూర్లో మరణించడం వల్ల గూగుల్ మ్యాప్స్లో జుబిన్ గార్గ్ ద్వీపంగా మార్క్ చేశారు. ఈయన భారతదేశంలోనే ఫేమస్ అయినటువంటి ఆషిక్ బనయా సాంగ్ను పాడడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి బాల వివాహ రహిత జిల్లాగా ఏ జిల్లాను ప్రకటించబడింది? ఆన్సర్ ఈస్ బాలోడ్. ఈ బాలోడ్ జిల్లా అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ వన్, బ్రో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ మిగ్లా పాస్. బ్రో సంస్థ లడఖ్లోని మిగ్లా పాస్ వద్ద 19,400 అడుగుల ఎత్తులో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ కొంకన్ 2025లో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఈస్ భారత్ అండ్ యూకే. ఎక్సర్సైజ్ కొంకన్ 2025లో రాయల్ నేవీ మరియు భారత్ నేవీ పాల్గొన్నాయి. తెలుగులో లేటెస్ట్ కరెంట్ అఫైర్ అప్డేట్స్ కావాలా? అయితే ప్లేస్టోర్కి వెళ్ళి జీవీఆర్ కరెంట్ అఫైర్ అని టైప్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు డైరెక్ట్గా. నెక్స్ట్, కారైకల్లులో ప్రారంభించబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ అక్షర్. నెక్స్ట్ వన్, నేవీ ముంబై విమానాశ్రయానికి కొత్తగా పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ డిబి పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డిబి పాటిల్ అంటే దినకర్ బాలు పాటిల్. నెక్స్ట్ వన్, పిఎం సేతు పథకం యొక్క మొత్తం విలువ ఎంత? ఆన్సర్ ఈస్ 60,000 కోట్లు. రైట్. నెక్స్ట్, 2025 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఈస్ బి షిమెన్ సకాగుచి, మేరీ ఈ బ్రంకో మరియు ఫ్రెడ్ రామ్స్డెల్కి వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ లభించింది. వీరు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఈస్ బి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోనే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారత్ 22 పథకాలతో 10వ స్థానం పొందింది. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ ఆండ్రోత్ భారత నౌకాదళంలో ప్రవేశించిన తేదీ ఏది? ఆన్సర్ ఈస్ బి అక్టోబర్ 6, 2025. ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది భారతదేశ కంటెంట్తో 80% కంటే ఎక్కువ కంటెంట్తో తయారు చేయబడి విశాఖపట్నంలో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, 2025 కెమిస్ట్రీ నోబెల్ విజేతల్లో ఒకరైనటువంటి ఉమర్ యాంగ్జీ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఈస్ బి అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ వన్, యునెస్కో యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఈస్ బి ఖలేద్ ఎల్ ఎనానీ. నెక్స్ట్ వన్, 2025 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న వెనిజులా ప్రజాస్వామ్య కార్యకర్త ఎవరు? ఆన్సర్ ఈస్ బి మారియా కొరినా మచాడో. ఈమె సుమతే అనే సంస్థను స్థాపించింది వెనిజులాలో. నెక్స్ట్ వన్, అబవ్ అండ్ బియాండ్ పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ బి శివకుమార్ మెహనకా. ఈ పుస్తకం అనేది విమానయాన రంగం యొక్క ప్రగతిని గురించి వివరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీకోసం, అంటే ఆన్సర్ మీరే చేయాలి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కామెంట్లోనే చెక్ చేయండి, పిన్ చేసింటాను. రైట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.